బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నటువంటి ఓట్ అధికారిక యాత్ర ఈ ర్యాలీ చేసిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేశారు దుర్బాంగ అనే టౌన్ లో. ఆ దుర్బాంగ అనే టౌన్ లో సమావేశంలో మాట్లాడుతూ ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఏమొచ్చేసి నరేంద్ర మోదీ గారి తల్లిని దూషించారు, హీరాబెన్ మోదీ గారిని. అంటే ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు, ఆవిడ అసలు రాజకీయాల్లో లేరు, పైగా ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేరు, ఆవిడ పరంపదించారు, చనిపోయారు ఆవిడ. అలాంటి మహాతల్లి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈ దేశానికి ఒక గొప్ప కొడుకునిచ్చింది, ఒక గొప్ప నేతనిచ్చింది. అంటే మీకు అది నచ్చదు. అయితే తిట్టినవాడు ఎవడంటే మహమ్మద్ రిజ్వాన్, మీకు అర్థమైపోయి ఉంటుంది. వీడితో పాటు ఇంకొకటి తిట్టాడు, వాడిని అరెస్ట్ చేశారు. వాడితో పాటు వీడు ఉన్నాడు, వీడితో పాటు ఇంకొకడు ఉన్నాడు, మొత్తం ముగ్గురు ఉన్నారు. వాడిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీసులు ఏమొచ్చేసి వాళ్ళ స్టైల్లో ఇప్పుడు అక్కడ వాడికి కోటింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ దీని గురించి కనీసం ఖండించలేదు. ఖండించకపోగా వాళ్ళని నివారించలేదు. కొంచెమైనా ఒక ప్రతిపక్ష నేత అయ్యుండి ఇలాంటి విష సంస్కృతికి దారులు తీస్తున్నాడంటే ఇతను ప్రధాన అయితే ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించాలి. ఈరోజు ప్రజలు ఇలాంటి వాటిని కూడా పట్టించుకుంటారు. ఇలాంటి వాటిని నువ్వు మాట్లాడకుండా ఉండడం, అలాగే ఇలాంటి వాటిని ఖండించడం, నివారించడమే కాదు ఖండించాలి. మనం రాజకీయంగా మాత్రమే వ్యతిరేకించాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళకూడదు. పైగా నరేంద్ర మోదీ గారి తల్లి అంటే నాకు కూడా గౌరవం అని రాహుల్ గాంధీ అంటే ఆయన హుందాతనం ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ వాళ్ళు ఈ దేశ బిడ్డలైతే కదా, ఈ దేశంలో పుడితే కదా, ఈ దేశం మీద ప్రేమ ఉంటే కదా, ఇంకొక 2 పర్యాయాలు అధికారం రాకపోతే ఈ దేశాన్ని పూర్తిగా తిట్టి పాకిస్తాన్ వెళ్ళిపోతారు. మీరు కావాలంటే చూడండి, లేదా ఇటలైనా వెళ్ళిపోతారు. ఎందుకంటే దేశం మీద వాళ్ళకి ప్రేమే ఉంటే ఇపాటికి వాళ్ళు ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి చెందించేవారు. గత 60 సంవత్సరాలుగా చైనాతో పోటీ పడే స్థాయికి మనది ముందైనా ఉండాలి ఇంకా చైనా కంటే. ఎందుకంటే చైనా కంటే మనకు 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చింది. పైగా చైనా కంటే మనం చాలా బెటర్గా ఉన్నాం 1990 వరకు. అప్పటి వరకు అది తిండికి కూడా అడుక్కునే పరిస్థితి. భారత్ అప్పటికి ఎవరిని అడుక్కునే పరిస్థితి లేదు. తన బ్రతికేది తను బ్రతుకుతోంది. 1975లో వచ్చినటువంటి ఒకే ఒక క్రైసిస్ తర్వాత వరి వంగడాలు ఏవైతే ఉన్నాయో ఈ హైబ్రిడ్ ని సృష్టించి కొన్ని కెమికల్ ఏదో ఒకటి తర్వాత సంగతి. కానీ ఆహారానికి ఎక్కడ కొరత లేకుండా చేశారు కదా. ఈ ఆహారానికి కొరత లేకుండా మన తమిళనాడు సైంటిస్ట్ చేసినటువంటి విధానం వల్ల ఈ రోజు మనం ఈ భోజనము ఇదంతా తినగలిగాం. సరే, ఇప్పుడు కెమికల్తో నిండిపోయింది, అనారోగ్యం పాలయ్యాం, తర్వాత సంగతి. కానీ ఆ రోజు అలాంటి క్రైసిస్ మనకు లేదు. చైనాకు వచ్చినటువంటి క్రైసిస్ కానీ దేనికి లేదు. కానీ మరి ఈ రోజు చైనా నెంబర్ 2లో ఉంది, పైగా $19 ట్రిలియన్, పైగా అభివృద్ధి చెందినటువంటి దేశం. మనది ఇంకా పేదరికంతో మగ్గుతుంది, ఇంకా $4 ట్రిలియన్ దగ్గరే ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మనం అభివృద్ధి సాధిస్తున్నాం. కానీ అంతకుముందు ఇది కాంగ్రెస్ నాయకుల యొక్క ఇద్దరు. దీని మీద ఎవడైనా పోరాటం చేసుకుంటాడు, లేదా రాజకీయంగా విమర్శిస్తారు. ఏదో ఓట్లు రాజకీయం అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఆ ఓటు రాజకీయం కూడా చూడండి. ఓట్లు చోరీ జరిగిందని ప్రతి దగ్గర కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ దొరికిపోతూ ఉన్నాడు. అక్కడ కూడా ఈ రోహింగ్యా ఓట్లు 3,20,000 రోహింగ్యా ఓట్లు బయటపడ్డాయి. రోహింగ్యా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, నేపాల్, వీళ్ళందరి దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. ఎంత తవ్వితే అన్ని దొంగలు. నిజంగా చెప్పాలంటే బీజేపీకే ప్లస్ ఇవన్నీ కూడా.